ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. ఆమేన్. ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు అని చెప్పుచున్నారనమాట. ఈ మాటలు యేసుక్రీస్తు వారు ఎప్పుడు పలికి ఉన్నారో చూద్దాము. లాజరు గారు చనిపోయి 4 రోజులయింది. ఆయన సమాధిలో పెట్టబడి ఉన్నారు. ఆయనను లేవనెత్తడానికి యేసుక్రీస్తు వారు సమాధి నొద్దకు వెళ్ళినప్పుడు, ఆ సమాధి ద్వారాన్ని తెరవండి అని యేసుక్రీస్తు వారు అన్నప్పుడు, మార్త గారు నా తమ్ముడు చనిపోయి 4 రోజులవుతుందయ్యా, బాడీ డీకంపోజ్ అయ్యి స్మెల్ వచ్చిద్దేమో అని చెప్పినప్పుడు, మార్తతో యేసుక్రీస్తు వారు ఇలాగంటున్నారనమాట. నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువు అని. ఈరోజు యేసుక్రీస్తు వారు నీతో అంటున్నారు. నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని. అలాగే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అని చెప్పుచున్నారు యేసుక్రీస్తు వారు. ఈరోజు నీవు నమ్మినట్లయితే ఆయన మహిమ నీ లైఫ్‌లో చూడగలవు. ఎలా అంటే నీవు ఎన్నో సంవత్సరాల మట్లి ఈ కార్యము నా పట్ల ఎందుకు జరగట్లేదని నువ్వు ఆలోచిస్తున్నావా? ఈరోజు ఒక్కసారి దేవునిని నమ్ము. ఆయన మహిమ నీ లైఫ్‌లో చూడడానికి సిద్ధముగా ఉండు. హల్లెలూయా!